తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది 22వ తారీఖు నుంచి. ఇక ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. జిల్లాల లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మహిళలకు 2500 రూపాయల నిధులు, మనకి రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు నిధులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో కూడా మనకి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి 4016 రూపాయల కోసం, ఇటు 6016 రూపాయల కోసం, ఇటు మహిళలు 2500 రూపాయల నిధుల కోసం ఎవరైతే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారికి 2 కొత్త పథకాల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు డబ్బులను అయితే సిద్ధం చేయాలని మనకి అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు ఎవరి ఖాతాలలో మొదటిగానైతే జమ అవుతాయి, ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 11 రకాల కేటగిరీలుగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అదేవిధంగా పెలేరియా డయాలసిస్ మనకి చూసుకున్నట్లయితే మనకి ఇటువంటి కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు కానీ, ఇటు జూన్ నెల పెన్షన్లు కానీ, కట్ అయినటువంటి మే నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ చేస్తున్నారా, చేస్తలేరా, మొదటగా ఈరోజు పంపిణీయబోయే జిల్లాల లిస్ట్ ఏంటి, ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అనేది తప్పకుండానైతే తెలుసుకుందాము. దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని మీరు కూడా హైప్ అనేది చేయడం అయితే జరగండి. మీరు ఆ వీడియోని హైప్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారందరికీ ఈ వీడియోస్ అనేది వెళ్తాయి కాబట్టి చెప్తున్నాను. సో తప్పకుండా ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, వీడియోని హైప్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 2016 రూపాయలు, ఇటు 4016 రూపాయల మనకి జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అరుగుల జిల్లాల లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు వచ్చేసి మనకి ములుగు, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాలలో ఇటు పోస్ట్ ఆఫీస్లో కానీ, ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా కానీ, ఈ 2 అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలతో సహా ఇంకా 10 జిల్లాలలో జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త టాపిక్స్ అనేది వెలువెత్తడం అయితే జరిగింది. ఎవరైతే ఇప్పటివరకు అనర్హులుగా ఉండి కూడా అర్హత కలిగిన పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అర్హుల జాబితా నుంచి వారి పెన్షన్లు తొలగించి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అవకాశం ఇచ్చి వారికి కొత్త పెన్షన్లు మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి వారి ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అదే కానుక కిందగా ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా రేషన్ కార్డులు కలిగి ఉండి 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయల నిధులు కూడా ప్రతి నెల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ 2 కొత్త పథకాలు రాబోయే స్థానిక ఎన్నికల, సర్పంచ్ ఎన్నికల కానుకగా మనకైతే ఈ డబ్బులను ఇచ్చిన హామీలను నెరవేర్స్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.